గైస్, ఇవాళ మనం షాపింగ్కి వెళ్తున్నాము. మ్యాగీ బర్త్డే రేపు. మ్యాగీకి ఇప్పటిదాకా నేను ఏది శారీ గానీ ఏం తీసుకోను. ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళి శారీస్ సెలెక్షన్ చేసాం, కానీ ఇప్పటిదాకా అయితే ఎప్పుడు నేను ఒక్కడనే తనకి శారీ సెలెక్షన్ చేసి తీసుకుని సర్ప్రైజ్ ఎప్పుడు చేయలేదు. తన కోసం ఇప్పుడు ఒక శారీ సెలెక్ట్ చేసి తనకి ఇద్దాం, నా బర్త్డే సర్ప్రైజ్ గా. చూద్దాం అక్కడ మనకి నచ్చుతుందా, నేను సెలెక్ట్ చేయగలనా లేదా అని చెప్పి. లెట్స్ గో టు షాపింగ్. గైస్, హైదరాబాద్ ట్రాఫిక్ లో చాలా ఇయర్స్ తర్వాత నేను డ్రైవ్ చేశాను. సో ఈ స్టోర్ కి వచ్చాను. ఇక్కడ ఒక మంచి శారీ తీసుకొని సర్ప్రైజ్ చేద్దాం. లెట్స్ గో. అందరు అమ్మాయిలే ఉన్నారు, అబ్బాయిలు ఎవ్వరు లేరు. నాట్ షూర్ ఎక్కడికి వెళ్ళాలో. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. ఇక్కడ కొన్ని శారీస్ ఉన్నాయంటే ఇక్కడ జనాలు ఎవరు లేరు. ఇక్కడ చూద్దాం వచ్చి. ఇవి కంచి పట్టు అంట గైస్. ఈ కలర్ కొంచెం తనకి లేదనిపిస్తుంది, అందుకనే తీసుకుందామని చెప్పి చూస్తున్నా. ఇది కంచి పట్టు అంట. ఇది ఒకటి బానే ఉంది. ఇదేం పట్టు? కోయంబత్తూర్. ఇది కూడా పట్టుయేనా? ఇక్కడ ఉన్నాయన్ని పట్టుయే. సో ఇది ఒకటి కొంచెం బానే అనిపిస్తుంది, కానీ ఇదైతే మొన్న తన దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది కూడా ఈ షేడ్స్ తనకు బాగా నచ్చుతాయి, కానీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది తన దగ్గర. ఇది ఈ గ్రీన్ బానే ఉంది, గ్రీన్ ఈ గ్రీన్ అని డౌట్ పడుతుంది. ఇలాంటిది కూడా ఉన్నట్టు ఉన్న గ్రీన్, ఈ కలర్ అయితే లేదనిపిస్తుంది నాకు తనకి. ఇది వీడియోలో అసలు వేరేలా ఉంది, కానీ లైవ్ లో బాగుంది. మరి ఇంత డార్క్ అవుతుంది. ఇది కూడా బాగానే అనిపిస్తుంది. రెండు స్టార్టింగ్ అయితే 7 ప్లేన్ వచ్చింది. ఇది కంచిపట్టు ధర్మవరం. పళ్ళు సెల్ఫ్ వచ్చి బ్లౌజ్ కౌంటర్ వస్తుంది. ఇది ధర్మవరం అంట, కంచి కాదంటే. ఇది కంచి. ఇవన్నీ కంచిపట్టు అంట. ఇది ఏంటండి? లావెండర్ కూడా కంచిపట్టు. ఓకే, లావెండర్ కలర్ ఉన్నట్టుంది, అందుకని ఆలోచిస్తుంది. ఇది కూడా కంచిపట్టు అంట. ఇది తీసుకుందాం అనుకుంటున్నాను గైస్. ఒకవేళ నచ్చకపోతే 1 వీక్ ఎక్స్చేంజ్ ఉందంట. ఇది ఒకటి తీసుకుందామని. కలర్ లేనట్టుంది. ఐ జస్ట్ టేక్ దిస్. ఇది ప్యాక్ చేసాను. డ్యామేజెస్ ఏమన్నా ఓపెన్ చేసి చూపిస్తున్నారు గైస్. Finally, this is the surprise gift to Maggie on her birthday. Back చేసేద్దాము. Finally ఒకటైతే సెలెక్షన్ అయిపోయింది. We take it to home. Shopping done for Maggie's birthday. Happy birthday my love. గాజులు తీసుకున్నాం guys. అక్కడ పెట్టేసాను. ఇట్లా పెట్టాను. నేను జాగ్రత్త తీస్తాను. నువ్వు జాగ్రత్త తీసుకుని వెళ్ళి. వైఫ్ బర్త్డే కోసం డెకరేషన్స్. పగిలితే చిత్తలు ఆడలేసిద్దని పై. వాళ్ళ అక్క బర్త్డేకి 12 సంవత్సరాలు అయిందని చెప్పి పుష్కరాలకి
ఒక పుష్కరం అయిందని చెప్పి దగ్గరుండి మొత్తం తన దగ్గరుండి మొత్తం కడుతుంది. 12కి సెలబ్రేట్ చేద్దామని వస్తే పెట్టినట్టు నేనే చేయట్లా, మొత్తం నెక్కే చేస్తుంది. ఇంకా 2 hours ఉంది, మొత్తం నెక్కే చేస్తుంది. చూడండి ఇక ఇందాక ఫూ ఫూ అని ఊగుతుంది. బర్త్డే కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ లాగా హడావిడి చేస్తున్నాడు. ఈయనకే ఆవిడ ఉన్నట్టుగా. గైస్ మ్యాగీ వచ్చేసి చిట్టితో పైన నిద్రపోతుంది, ఫుల్ టైర్డ్ అయిపోయిందంట. ఈ గ్యాప్ లో మేము ఆల్రెడీ 9:30కి పడుకుంటాం ఇండియా వచ్చాక. 10కి స్టార్ట్ చేసాము. సో ఇప్పుడైతే రెడీ, ఇప్పుడైతే లేదు. చిన్నగా మేము ఎంత నిదానంగా ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. ఏం చేస్తున్నా నీకు? మీ ఆవిడ బర్త్డే కోసం బెలూన్ సెట్ చేస్తున్నాను. ఎంతన్నా మీ అక్క అయితే అంత ప్రేమ. వీళ్ళ ఆవిడ బర్త్డే అని హడావిడి చేస్తున్నాడు. మమ్మల్ని పడుకొని అని కూడా పడుకొని అట్లేనే 12 o'clockకి నేను లేస్తా అంటే కూడా నన్ను లేనియకుండా ఉండు అనేసి అగో మేము అందరం వాళ్ళని చూపి మాకందరికి నిద్ర వస్తుంది. వాళ్ళ ఆవిడని మాత్రం పడుకోబెట్టాడు. మాకు నిద్ర లేదు. మధ్యాహ్నం నుంచి నన్ను తిప్పుతూనే ఉన్నాడు. మొత్తం బయటికి వెళ్ళి ఇక ఈ బెలూన్స్ తీసుకొచ్చింది నీకు. వీళ్ళ ఆవిడ బర్త్డే ఏంటో గానీ వీళ్ళ ఆవిడ 12 ఏళ్ళకి చేసుకుంటుందని మాకు మ్యాగీ ఇండియాలో సెలబ్రేట్ చేస్తుంటారు. ఇది పెడదామా పాపాట్రోల్స్? నాకు కాదు, చిట్టు తల్లికి పెట్టినా బావా. అది కూడా పెడదాం అయితే. ఎట్లా తెలుసా నీకు? నాకా కొన్ని తెలుసు, నా కూతురు నాకు నేర్పించింది. కాదు, కేక్ కటింగ్ కోసం టేబుల్ పెట్టాయి, మొత్తం సెట్ చేశారు. ఇవన్నీ కూడా యాజ్ ఎ మదర్ ఎలా పెడుతుంది కిడ్స్ కోసం. ఇష్టమైన పెట్టాలి, ఇష్టమైన కాదు. చిట్టి తల్లి ఇష్టం దాని ఇష్టం కదా. ఇది చేసి అనమాట. ఇవన్నీ మనం యూఎస్ నుంచి తీసుకొచ్చినాయి. తన చిట్టి తల్లి నిర్వి ఫేవరెట్ అనమాట. పాపాట్రోల్ ఫోన్ చేసినప్పుడల్లా పాపాట్రోల్. వీళ్ళు ఇంపార్టెంట్ కాదండి, పాపాట్రోల్ రాగానే పాపాట్రోల్ ఏది అనండి. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. 1 hour ఒక నాప్ వేసి వస్తాను. నేను క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు చెప్పు. నేను బిగ్ బాస్ చూడండి బావరే. బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ తర్వాత చూద్ది. కానీ నీకు 12 years తర్వాత మ్యాగీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను ఇండియాలో. నీకు లాస్ట్ నీతో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుని ఏం గుర్తుంది చెప్పు. నాతోనా? మా అక్క ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు, బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అప్పుడు మేము రెస్టారెంట్ వెళ్ళాం, హోటల్ వెళ్ళాం, అంతే. అదే లాస్ట్. అదే గుర్తున్నది. మమ్మీ వాళ్ళైనా యూఎస్ లో సెలబ్రేట్ చేశారు వచ్చి. నేను రాలేదు, నేను ఈ ఇయరే చేస్తాను మళ్ళీ ఆఫ్టర్ 12 long years. నా బర్త్డే అది కూడా చేయలేదు, ఆమెకు ఆ ఛాన్స్ కూడా లేదు. ఈ ఇయర్ అనుకున్నాము, ట్రంప్ మమ్మల్ని రానియట్లేదు. ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి మేము వీసాకి ఎన్నిసార్లు వేసిన రిజెక్ట్ లేదు. నవ్వతే నా బర్త్డే అక్కడ ప్లాన్ చేసుకున్నాను. సో అట్లా నీకు అది గుర్తుంది అంతే. నేను నిజంగానే సెలబ్రేట్ చేస్తేమో అనేసి నేను అన్ని అబ్బా మాకు ఇట్లా వేస్తే నా 30 years బర్త్డే అట్లా అని ప్రిపేర్ అయినా. లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ కి వీసా రిజెక్ట్ అయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సరే, రేపు మీ అక్క చెయ్యి, తర్వాత నీకు చేస్తాం. అడ్వాన్స్ గా ఇండియా వచ్చావు, నా బర్త్డే కూడా కేక్ కటింగ్ అయిపోయిందని చెప్పు. సెల్ఫిష్ బాబా. అదేం పెద్ద డెకరేషన్ కాదు, వాళ్ళు చూసిన వాళ్ళు అనుకుంటారు అదేం పెద్ద డెకరేషన్, దానికి అంత కష్టపడిందా అనుకుంటారు. నేను కష్టపడింది దాండియా కోసం, దాండియా షాపింగ్. బయటకి వెళ్ళే తనకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వీళ్ళ ఆవిడ ఒక్క డ్రెస్ కొని 2 సార్లు ఎక్స్చేంజ్ చేసింది. చాలా మామూలు, కొత్తగా అని చెప్పండి. నిన్న వెళ్ళాము, ఇవాళ వెళ్ళాము, మళ్ళీ కుదిరితే రేపు కూడా వెళ్తామేమో చెప్పలేము. మళ్ళీ మీ ఆవిడ మూడు లేదు. కాదమ్మా, నీకేం గుర్తుంది? గుర్తులేదు నాకు. ఆ వీడియో ముందు వస్తే నేను కాదు, వీడియో కాదు కానీ 12 ఏళ్ళ క్రితం. దాని తర్వాత మధ్యలో యూఎస్కి వచ్చారు కదా మీరు, అప్పుడు మళ్ళీ సెలబ్రేషన్ అప్పుడు బాగా అయినప్పుడు నేను కూడా ఉన్నాను. కుదిరితే ఫొటోస్ కూడా పెడతాను ఇక్కడ. ఇప్పుడు నీకు వెళ్ళిపోయింది కదా, ఆ ప్లేస్ లో పెడతాను. బర్త్డే అయిన నెక్స్ట్ డేనే వచ్చినాం, మస్తు బాధ అనిపించింది.
మా ఇప్పుడు చెప్పండి. పెద్దమ్మాయి బర్త్డేకి అమెరికాకి వచ్చినప్పుడు అక్కడ బాగా చేసినాం. అమెరికా కంటే ముందు మ్యారేజ్ కన్నా ముందు మాస్టర్ అయిపోయింది అప్పటికి అనుకుంటా. మాస్టర్స్ అయిపోయి జాబ్ చేస్తుంది. వెళ్ళాం 3 months ఉన్నాం. తర్వాత తీరా వచ్చే టైంకి బర్త్డే చేసేసుకొని నెక్స్ట్ డేనే వచ్చాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. చాలా బాధ అనిపించింది. తెలుగు టీచర్ మాట్లాడుతుంటా కాదు, అత్తమ్మ చాలా బాగా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడేది అంతా కూడా మొహమాటం మాట్లాడుతుంది. ఇప్పుడు అత్తమ్మ మాట్లాడట్లేదు, మొహమాటం మాట్లాడుతుంది ఇప్పుడు. అందుకనే ఇంక ఈసారి వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మంచిగా చేద్దామని అనుకున్నాం. మన్మరాలు, చిన్న కూతురు, పెద్ద కూతురు, పెద్దల్లుడు, చిన్నల్లుడు ఆయన జర వర్క్ మీద వెళ్ళిండు. రేపు వచ్చేస్తాడు. అందరికి హ్యాపీ అండి, మంచిగా చేసుకుందామని అనుకున్నాం. మా అమ్మాయి పడుకుంది, లేపుతాం టైం అయినాక. వీళ్ళ అమ్మాయి పడుకుంది. మా చిన్న కూతురికి బాగా జలుబు చేసింది. బాగా జలుబుస్తుంది, స్లీప్ వాయిస్ వస్తుంది. ఆమె జలుబు అందరు కలిసి పోయేటట్లే ఉంది వాళ్ళ ఇంటికి పోయేటప్పటికల్లా. పాపం వీళ్ళు దూరం నుంచి వచ్చిండ్రు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, దగ్గులు సర్దులు ఏది రాకూడదు. ఇంకా అంతే. చాలా చాలా బాగా మాట్లాడుతున్నాం. చాలా ఆ బొమ్మల్లో వెనకాల ఇంకో బొమ్మ నడుతూ నిలుతూ ఉన్నారు. కావాలండి న్యూస్ చూస్తారు సార్. మా పెద్దల్లుడు, మా పెద్ద కూతురు, మనవరాలు తదితరులు మీకోసం ప్రోగ్రామ్ లో మాకు హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్నాం. మా పెద్ద కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పెద్ద కూతురు బర్త్డే ఆఫ్టర్ 12 years ఇండియాలో జరుపుకుంటుంటాయి. మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇండియాలో చేసుకోవడం. లాస్ట్ టైం 19లో US లో చేసుకున్నది, 2019 అప్పుడు వచ్చాం మేము. అది మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఇండియాలో చేసుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆమె బర్త్డే ఎప్పుడు దసరా మంత్ లో వస్తుంది. దసరా మంత్ లో వచ్చినప్పుడు దసరాకు డ్రెస్ తేవాలి, బర్త్డేకు డ్రెస్ తేవాలి. 2 డ్రెస్సులు తీసుకోవాలని ఇంకా మొండికేసేది చిన్నప్పుడు. ఇంక అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు దసరా దాంట్లోనే వస్తాయి కదా ఆమె బర్త్డే, అదే మంత్ లో వస్తుంది కాబట్టి ఇక అట్లే చేస్తుంటే షాపింగ్ అట్లా అవుతుండే. నేను వంటలు చేస్తాను, నాకు వంటలు రావు. ఎవడు అడిగాడు రా నిన్ను? మటన్ ఒక్కటి వచ్చు. డాడీ నేను మటన్ ఎట్లా చేస్తాను డాడీ? చాలా చాలాసార్లు చెప్పాను బాగా చేసి పెట్టలేదు. నాకు మీ ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చేశాను, నువ్వు లేవప్పుడు. నవరాత్రిగా చెప్పింది. నేను వచ్చినప్పుడేమో ఇంట్లో చేస్తా, నవరాత్రి అయిపోగానే నేను చేస్తా. మంచిగా మసాలాలు బయట అన్ని కావాలి. మసాలాలు అంటే మసాలాలు ఎక్కువ ఎట్లా చేస్తారు అసలు? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. మా మమ్మీ ఏది చేసినా నేను బాగా చేసిన అని చెప్పదు. అందరి మమ్మీ ఇంతేనా? కమెంట్ డౌన్. కేక్ కట్టినప్పుడు కలుద్దాం. బాయ్ బాయ్ గాయ్స్. హ్యాపీ బర్త్డే మమ్మా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్ ఎప్పుడు?
టైర్డ్ అయిపోయింది పెద్ద మమ్మీ. కేక్ కట్ పట్టుకొని చేస్తుంది. లేస్తుంది. థ్యాంక్ యూ అన్నా. అరగట్లేదు అన్న, అందుకు తినట్లేదు. నువ్వు దీంట్లో తింటున్నాయో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. హ్యాపీ బర్త్డే మ్యాగీ. ఐ ఫీల్ సో హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్మోస్ట్ 12 years తర్వాత ఇండియాలో చేసుకోవడం ఫ్యామిలీతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ష్యూర్. గిఫ్ట్లు స్టార్ట్ అయిపోయినాయి. గిఫ్ట్లు కూడా ఉన్నాయా ఇక్కడ? థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది? ఏంటి చెప్పది? ఓపెన్ చేయాలా? చాలా వెయిట్ ఉంది. ఓపెన్ చేయాలా? చాలా శారీ అనుకుంటున్నా. ఓపెన్ చేయాలా? చెప్పి షాపింగ్కి వెళ్ళాడు. అవునా? ఎందుకు రా? ఓపెన్ చేయాలా? చెయ్యి. నేను కూడా చూడలేదు. క్రాంతి తీసుకొచ్చిన అనుకోవట్లేదు. ఎవరు తీసుకొచ్చారు చెప్పు. ఎవరు నేను అప్పుడే క్రాంతి పేరు చూడగానే చెప్పేసిన చాలా నాకేం తెలుసు, నువ్వు గెస్ట్ చేయాలి. నువ్వు తీసుకొచ్చావు అనుకోవట్లేదు. నువ్వు తీసుకొచ్చినావా? నువ్వు గెస్ట్ చేసి చెప్పు మొత్తం అయిపోయాక. శారీ అనుకుంటున్నా. యు గోట్ శారీ. తెలీదు. నువ్వు శారీ తీసుకొచ్చినావా నేను అనుకోవట్లేదు. శారీ అంట. సరే నాథింగ్ పోయినా అయితే ఓ వావ్, బాగానే సెలెక్ట్ చేసింది. థ్యాంక్ యూ మమ్ము. ఓ బ్యాంగిల్స్ కూడా. నువ్వు తీసుకొచ్చావు అనుకోవట్లేదు. ఐ డోంట్ థింక్ దట్ యూ. మరి గాజులే ఉందంటే ఇంకేమన్నా బంగారం ఉందా? వర్తల్లో ఏమైనా ఉన్నాయా? అదే అంటున్నా. బ్యాంగిల్స్ తీసుకొచ్చినావా? ఎప్పుడు తీసుకొచ్చినావు ఇవన్నీ? ఇవాళ వెళ్ళా మధ్యాహ్నం. ఇవన్నీ ఎట్లా తెలిసి? బ్యాంగిల్స్ పెట్టి నువ్వు తీసుకొచ్చినావు షాక్ అవుతున్నా. హ్యాండ్ వాష్ చేసుకుంటావా? చేసుకుంటా. మా మమ్మీ తీసుకొచ్చిందేమో అనుకుంటున్నా నేను. నువ్వు ఫైనల్ గా చెప్పు ఎవరు తీసుకొచ్చారు? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? చెప్పు ఎలా అనిపించింది? ఇప్పుడు దాకా నేనే అందరి ముఖంలో పెట్టాను, నా ముఖం ఇలా పెడతా, నేను ఇలా పెడతా. చెప్పావా ఎలా అనిపించిందా? షాపింగ్ ఎలా అనిపించింది? ఒక్కడ వెళ్ళి బ్యాంగిల్స్, శారీ. తను ఫిక్స్ అవ్వలేదు, నేను ఇంకా నేనే తీసుకొని ఫిక్స్ అవ్వలేదు. మమ్మీ రాగానే గెస్ చేసింది. అవునా? అవును, అతమే ఏదో తీసుకొచ్చి ఉంటాడు సర్ప్రైజ్ వాళ్ళ. నేను ఫేస్ నార్మల్ గానే ఉంటుంది, సెలూన్ ఫేషియల్ ఏం చెప్పాడు కానీ అయ్యేం లేవు అని చెప్పి చేయించుకొని వచ్చినావు కదా. ఇది ఒకటే చేసుకున్నా ఫేషియల్ అని చెప్పా కదా నీకు. అంటున్నాడు నువ్వు చేసుకున్నట్లే లేదు. మావయ్య అన్నారు నీ ఫేస్ నార్మల్ గానే ఉంది, నువ్వేం చేయించుకోలే అని మావయ్య అన్నారు. అవునా? నిజంగా తీసుకొచ్చినావు అయితే. థ్యాంక్ యూ సో మచ్ మమ్ము.
అసలు నా కోసం నువ్వు శారీ కాదంటే కలర్ బాగుంది. యుఎస్ లో పాసిబుల్ అవ్వదని ఇండియా ఛాన్స్ వదులుకోలేదు అయితే మరి అంతే ఈ ఛాన్స్ ఇచ్చాడు ఇండియాలో. యుఎస్ లో అసలు కుదరదని చెప్పి ఇట్లా తీసుకున్నావా? యూఎస్ లో కుదరదు. ఇదే చెప్పు బతుకమ్మకు మళ్ళీ షాపింగ్ ఎందుకు చేయాలని చెప్పేసి ఇప్పించాను. మీ ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళండి, నాకేం ప్రాబ్లం. బాగుంది మమ్ము, థ్యాంక్ యూ సో మచ్. ఈ కలర్ కావాలని ఎంత కట్టుకున్నావు? నీకు కలర్ నచ్చిందా? బ్యాంగిల్స్ ఎట్లా దొరికినాయి నీకు? మళ్ళీ వేరే షాపింగ్ వెళ్ళాను, మళ్ళీ లేడీస్ కార్నర్ కి వెళ్ళాను. మరి 2 సార్లు కాల్ చేస్తున్నాను, మళ్ళీ మ్యాచింగ్ కోసం వెతికాను 2-3 సార్లు. థ్యాంక్ యూ సో మచ్. అది నచ్చితే లేదని. I'll remember this forever. I'll cherish this forever. మీ మమ్మ ఇచ్చిన శారీ నీకు ఎలా ఉంది? I loved it. నేను ఎప్పుడు నిజంగా సర్ప్రైజ్ ఇది. నువ్వు ఎప్పుడైతే తీసుకొచ్చిన వాటి గోల్డ్ ఇచ్చినా కూడా ఇంత సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వలేదు. ఇది మాత్రం షాక్ అయినా నేను. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైనా సర్ప్రైజ్ నాకు ముందే దొరికిపోతాడు. ఇది శారీ అయితే ఫస్ట్ టైం. శారీ అయితే ఫస్ట్ టైం. నీకు సర్ప్రైజ్ చెప్పి సర్ప్రైజ్ ఏంటి? మీ అమ్మాయిలు ముందు ముందే నా ఫోన్ చేస్తారు. నాకు ఇచ్చావు కదా గుచ్చి బ్యాగ్ సర్ప్రైజ్. నీకు చూపించినాయేమో అనుకుంటున్నా. అట్లీస్ట్ చూపిలేదా? అడిగే దగ్గరికి వచ్చి అడిగింది, నేను చెప్పాలనుకోలేదు, అందరికి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. కానీ నిఖిత ఆల్రెడీ గెస్ట్ చేసింది, నాకు తెలిసి తీసుకున్నా. చేస్తే అప్పుడు అడిగాను ఇదే చెప్పు 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 అంటే అప్పుడు ఇంత కలర్ నచ్చిందా? చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. ఓకే, అదే చాలా సేపు ఆలోచించింది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మ. ఐ లవ్ ఇట్. అయిపోయిందా మీ గిఫ్ట్ కాంబినేషన్? కొంచెం చాలు. ఓ వావ్, కలర్ చాలా బాగుందిరా. సేమ్ నిక్కుతుంది ఎంగేజ్మెంట్. ఇదే సేమ్. నువ్వు అత్తమ్మ చీర నేను ఇంకా వీళ్ళ హెల్ప్ తీసుకున్నావు అనుకున్నా సెలెక్ట్ చేసుకోవడానికి. నేను ఫస్ట్ సారి ఎవరి హెల్ప్ లేకుండా కావాలని తీసుకున్నాను అనుకున్నా. నచ్చిపోతే ఇటు నేను ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నా. అంతేలే. 100 points ఎక్స్చేంజ్ ఆల్రెడీ మాట్లాడాను 15 days. బాగుంది కానీ బాగుంది. యా. సో ఎన్ని బ్యాంగిల్స్ చూసినా కరెక్ట్ డజనా? అవన్నీ ఎంటర్టైన్ చేసి యూటిలైజ్ ద మూమెంట్. సైజ్ కూడా కరెక్ట్ తీసుకొచ్చి బాగుంది మమ్ము. బాగా ఇట్లా అరేంజ్ చేసి ఇవ్వాలని నీకు ఎలా తెలుసు? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.